do subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichan. Please subscribe Film Beat Telugu. ఫిదా చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సీనియర్ నటుడు సాయి చందర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో చిరంజీవితో మంచు పల్లకిలో ఓ హీరోగా యువతరం కదిలింది. ఈ చరిత్ర ఏసిరాతో లాంటి అభ్యుదయ చిత్రాల్లో ఆయన నటించారన్న సంగతి తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న సాయి చంద్ మళ్లీ స్క్రీన్ పై కనిపించి మ్యాజిక్ చేశాడు. తండ్రంటే ఇలా ఉండాలి అనే విధంగా ఓ భావన కల్పించారు సాయి చందర్. ఫిదా సంచలన విజయం సాధించిన తర్వాత సాయి చంద్ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన స్పీచ్ యూట్యూబ్ లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, శేఖర్ కమ్లా గారు నా దగ్గరకు వచ్చి ఫాదర్ పాత్ర అని చెప్పారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాల్సి ఉంటుందని చెప్పగానే నేను నీరుగారిపోయాను అని సాయి చంద్ అన్నారు. మీ ఇంటికి వచ్చి కథ చెప్తాను, కథ నచ్చితే మీరు ఓకే చేయండి. ప్రముఖ దర్శకుడు నా ఇంటికి వచ్చి చెప్తానని చెప్పగానే షాక్ తిన్నాను. నాకు అమోఘమైన నమ్మకం ఉన్న వ్యక్తికి నేనే వస్తానని చెప్పాను. మరుసటి రోజు నేను వెళ్ళగానే కథ చెప్పాడు. తండ్రి పాత్ర ఎవరికి అని అడిగితే సాయి పల్లవికి అని చెప్పారు. తండ్రి పాత్ర అనగానే నాకు పెళ్లి పెటాకులే లేవు, పిల్లలు లేరు. అలాంటి వ్యక్తినైనా నన్ను తండ్రిగా నటించాలన్నప్పుడు షాక్కు గురయ్యాను. కానీ ఉత్తమ అభిరుచి ఉన్న దర్శకుడు శేఖర్ కమ్లా, మంచి నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్న సినిమా ద్వారా మళ్లీ తెర మీద కనిపించాను. ఈ అవకాశం ఇచ్చిన శేఖర్కు, రాజులకు థ్యాంక్స్ అని సాయి చంద్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నా మేనకోడలు ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి అని అడిగింది. సాయి పల్లవికి తండ్రిగా అంటా అని చెప్పాను. వావ్ అని ఆమె ఫోటో చూపించింది. ఎందుకంటే నాకు సాయి పల్లవి ఎవరో కూడా తెలీదు, మలయాళ సినిమాలు అసలుకే తెలీదు. ఈ పిల్లక ఆ తండ్రిని అనిపించింది. వెంటనే ఈ పిల్లక అని ఆనందం కలిగింది. కొన్ని రోజుల తర్వాత రిహార్సల్ కు పిలిచారు. ఆమెను చూడగానే మాయాబజార్లో సావిత్రిలా సాయి పల్లవి మళ్లీ కనిపించింది. సాయి పల్లవి గొప్ప నటి. చిన్న వయసులోనే అంతటి నటనా పరిణితిని ఓ నటిలో చూడడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ సినిమా నాకెంతో ఇచ్చింది. అందుకు శేఖర్ కమ్లా, రాజాకు థ్యాంక్స్ అని సాయి చందర్ ఉద్వేగంగా ప్రసంగించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.